చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ అన్న మేము. ఏంటి అసలు మీ సమస్య ఏంటి అన్న? మేము ఇక జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేము ఓటేసినాము, నమ్మినాము. నమ్మిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే మనకు ప్రభుత్వం నమ్మకం ఇచ్చినప్పుడు ఎవరైనా సరే దాన్ని నమ్ముతారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఓట్లేసినాం. వికారాబాద్ అంటే మీ దగ్గర ముఖ్యమంత్రి కదా? నాది కొడంగల్ కాన్స్టిట్యున్సీ. కొడంగల్ కాన్స్టిట్యున్సీ. మా ఇంట్లో వాళ్ళందరూ ఓటేసిన వాళ్ళము. ఈ రోజు మిమ్మల్ని నమ్మి ఓటేసినాం. ముఖ్యంగా ఏంది, మా ఇంట్లో నేను మా తమ్ముడు వాళ్ళందరూ ఉంటాము. అయ్యా మా కొరకు మా మనల్ని ఓటేసినాం. మా కొరకు, ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి 1,50,000 2 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చిండట. నీకు ఉద్యోగం రాలేదా? 7 లక్షలు ఇచ్చారు. అదే మీరు ఇయ్యలేరు. అవును, ఇగో 1 లక్ష ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చెప్తున్నారు మీరు. అవును, నిరుద్యోగులు 5 లక్షల మంది ఉన్నాం. అరే మాకన్నా మా అన్న వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు మాకు కూడా కావాలి కదా. అరే మీకెందుకు రావాలి? ప్రశ్నించేటోడికే నీకెందుకు రాలేదంటే ప్రశ్నించేటోడు ఏరుకోవాలి. మరి ఎవరు ప్రశ్నించొద్దు. అట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం 1 లక్ష 2 లక్షలు వచ్చినాయంటే మాకన్నా ముందు చదివే వాళ్ళకి వచ్చినాయి కదా, వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు మీరు కూడా ఇస్తామన్నారు కదా. మీరు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నది? అక్కడికి పోయి రేవంత్ రెడ్డినో మీ స్థానిక ఎమ్మెల్యేలో మంత్రులను కలవచ్చు కదా. అదే ధర్నా ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తేనే పట్టించుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పనా? ఎవరిని అడుగుమంటారు? అక్కడికి వెళ్ళి కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి ఎవరిని అడగాలి? స్థానిక ఎమ్మెల్యే అయితే ఏం చెప్పాలి చెప్పు? సరే, మీ విద్యార్థులు ఏదైతే మీ నిరుద్యోగులు ఈ 18 నెలల పాలన చూసారు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? మళ్ళా అధికారంలో వద్దు నాయన, వద్దు. ఈ కాంగ్రెస్ పరిపాలన వద్దు, ఏం వద్దు. ఇప్పటి నుంచి ఇంకోసారి ఈ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మా చెబుతా మేమే కొట్టుకుంటాం. ఎందుకట్లా? వద్దనా, వద్దు. ఆ తర్వాత మా బతికేదో మేము బతుకుతున్నాం ఇక. కానీ మళ్ళీ మీ నియోజకవర్గం సీఎంఏ కదా, మరి ఘోరంగా మాట్లాడుతున్నావు, వద్దు అంటున్నావు. అంత బాధ ఏమైంది నీకు? అరే అన్న, ఇగో వీడికి వచ్చి హాస్టల్ ఫీజులు, మా ఖర్చులు, మా బట్టలు, మేము ఏం చేయాలి? మా ఏజ్ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదనా? మా అమ్మకు మా నాన్నకు అసలు చేత కావట్లేదు వర్క్ చేయడానికి. అసలు ఏం చేయాలి తల్లి? మేము పని చేసుకోవాలన్నా, నువ్వు జాబ్ చేసుకుంటావా లేదా అని చెప్పేసి ఇంటికి పోయి నా సంవత్సరం అయిందనా. ఇంకేం బాధ ఎవరికి చెప్పాలి చెప్పు? సంవత్సరం అవుతుంది. ఏం చేయాలి చెప్పు? ఎవరికి చెప్పాలి? ఇంటికి పోతే మా చిన్నోళ్ళందరికీ, నాకన్నా చిన్నోళ్ళందరూ ఇక వాళ్ళు ప్రిపేర్ కాలేరు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. నేను ఉద్యోగాలు మీద నోటిఫికేషన్ల మీద నమ్ముకొని ఉన్నా. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? నువ్వేమో అరే నోటిఫికేషన్లు వేస్తామో మమ్మల్ని నమ్మండి అని చెప్పినావు. ఇప్పుడు ఏమో నోటిఫికేషన్లు ఏం లేవు. స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? అస్సలు లేదు. మీరు మాత్రం 100% మళ్ళీ మీరు కొడంగల్ వాసి లేదు, గెలవదు. ఈ విధంగా ప్రవర్తిస్తే గెలవదు. ప్రభుత్వాన్ని కూడా కొద్దిగా మార్చుకోవాలి. ప్రభుత్వ ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఒక విద్యాశాఖ కూడా మీ ఎమ్మెల్యే మళ్ళా మంత్రి అయిన సీఎం ఆయన దగ్గర అన్ని నిరుద్యోగుల గురించి ఒక 0.5% అన్న పట్టించుకుంటున్నా. ఒక్క 0.5 కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడైనా ప్రతి సభలకు వెళ్తుండో, సభలకు పోతే విద్యార్థులు జాబులు వద్దని ధర్నాలు చేస్తుంటారు చెప్తారు తప్ప, అరే విద్యార్థులు మీకు జాబులు ఎక్కువైతున్నాయని చెప్పి ధర్నాలు చేస్తున్నారని చెప్తుండ్రు. ప్రతి సభలో చెప్తుండు. అసలు ఇలాంటి అబద్ధపు మాటలు ఎందుకు చెప్తాడో ఏమో అసలు నాకు అర్థం కాదు. మన అదే నువ్వు ఒక రాష్ట్రానికే హెడ్ ముఖ్యమంత్రివి, మీరే అబద్ధపు మాటలు మాట్లాడితే మేమేం చేయాలి చెప్పండి? అట్లా మాట్లాడితే ఎట్లా చూడాలి? అసలు మీకు ఉద్యోగాలే వద్దన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ధర్నాలు కూడా చేసేది వాళ్ళు ఉద్యోగాలు వద్దనే అని చెప్తూ ఉన్నాడు. ఏం మిమ్మల్ని దించడమే మా పని పెట్టుకుంటాం. ఇప్పుడు ఇట్లా చూడడం కాదు, అసలు ఆ స్థానంలో మిమ్మల్ని చూడొద్దు అంతే. ఇక అక్కడ నుంచి దించడమే పెద్ద పని పెట్టుకోవాలి తప్ప అక్కడ నుంచి చూడొద్దు ఇక. ఓకే.